సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ గణేష్ అట్లూరి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గణేష్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. అండ్ వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడ చూద్దాం. వీకెండ్ 28 ఆగస్టు 2026 ఫ్రైడే ఇవాళ వీకెండ్. సెన్సెక్స్ విషయానికి వస్తే 330 పాయింట్ల లాభంతో 77,264 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 84 పాయింట్ల లాభంతో 24,175 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 13 పాయింట్ల నష్టంతో 57,496 వద్ద క్లోజ్ అయింది. సో సెన్సెక్స్ నిఫ్టీ గ్రీన్లో పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ ఎందుకో ఎక్కడో కొంత ఒత్తిడి ఎదుర్కొంది. 13 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. ఏంటి ఇవాళ మార్కెట్లు ఆల్మోస్ట్ అంటే ఒక బ్యాంక్ నిఫ్టీ వదిలేస్తే మిగతా అంతా కూడా చాలా పాజిటివ్ ర్యాలీ వీకెండ్లో క్లోజ్ అయింది. సో ఇవాళ మార్కెట్లు పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి ఎటువంటి కారణాలు దోహదపడ్డాయంటారు? అంటే ఇవాళ మార్కెట్లను చూసే ముందు విష్ణు గారు, అంటే ఆల్మోస్ట్ మనం మంత్ ఎండ్కి వచ్చేసాం. ఈ ఎక్స్పైరీ కూడా మనకు క్లోజ్ అయిపోయింది. అంటే అసలు మనం ఒక 4-5 నెలల నుండి మనం చూస్తే ఒక సినారియో నడుస్తుంది మార్కెట్లో. ఏంటి మార్కెట్ ఏదైతే ఉందో ఈ 24,000 దగ్గరే క్లోజ్ అవుతుంది. అంటే ఒక 50-60 పాయింట్లు ప్లస్ మైనస్ క్లోజ్ అవుతుంది. అంటే అసలు మార్కెట్ కదలలేదు. లాస్ట్ మీరు 5 ఎక్స్పైరీలు కూడా ఎక్స్పైరీ అంటే మంత్లీ ఎక్స్పైరీలు తీసుకుంటే అసలు మీకు మార్కెట్ పెద్ద మూవ్మెంట్ లేదు, ఉన్న చోటే ఉంది. ఓకే, టెక్నికల్గా చూసుకున్నా కూడా, టెక్నికల్ ట్రెండ్ లైన్ చూసుకున్నా కూడా ఏదైతే లో బాటమ్ ఉందో బాటమ్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. అటు పైకి వెళ్ళట్లా, కిందకి రాట్లా, లైన్ బ్రేక్ అవ్వట్లేదు. సో అదొకటి. ఇవాళ మార్కెట్లు చూసుకుంటే మనం మార్నింగ్ నుండి మార్కెట్లో ఏం పెద్ద రేంజ్ బౌండ్లోనే ఉన్న ఒక 50 పాయింట్ల మైనస్ ప్లస్ ఉంది. చివరిలో మనకి కొంత ప్లస్లో క్లోజ్ అయింది మార్కెట్. సో ఈ వారం అంతా మనం చూసుకుంటే అంటే మండే నుండి ఇప్పుడు దాకా మనం హైలైట్స్ ఆఫ్ ది మార్కెట్ చూసుకుంటే ఒక 9 దాకా మనకి లిస్టింగ్ ఐపీఓలు వచ్చినాయి. ఇంకా 2 ఎస్ఎంఈలో వచ్చినాయి, ఒక 7 మెయిన్ బోర్డులో వచ్చినాయి. సో మోరల్లెస్ కానీ బాగానే ఇన్వెస్టర్స్కి బాగానే రిటర్న్ ఇచ్చినాయి. ఓకే, దాని తర్వాత మనం చూసుకుంటే ర్యాలీ చూసుకుంటే షుగర్ స్టాక్స్ తీగ ఉన్నాయి, షుగర్ చేదుగా ఉంది. ఓకే, అవును, ఈ మధ్య షుగర్ బాగా డిస్కషన్స్ లోకి వస్తుంది. సో మనకి మామూలుగా 45 రూపాయలు అలా ఉండే కేజీ ఇప్పుడు 60 రూపాయలు 62 రూపాయలు అయింది. సో స్టాక్స్ అన్ని ర్యాలీ చూసాం మనం. ఇంకా అది పోతే మెటల్స్ ఇండెక్స్ ఒక 10% దాకా పెరిగింది. సిల్వర్ ఒక 20% పెరిగింది ఆగస్టులో ఈ మంత్. మళ్ళీ మెటల్స్ మీద డిస్కషన్ మొదలైంది. ఓకే, అది దాని తర్వాత కమోడిటీస్కి వస్తే ఉల్లిపాయ 50% పెరిగింది. అవును, రెడీపాయ కమోడిటీసే కదండి, అది కూడా మంచి పండగల సీజన్, బాగా కన్సంప్షన్ పీక్ లో ఉండే సీజన్లో. సో మన మార్కెట్లకు వస్తే మార్కెట్లు రేంజ్ బౌండ్ లోనే ఉన్నాయి. ఇవాళ చూసుకుంటే మనకి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. అలాగే మన మార్కెట్లు చూసుకుంటే వాళ్ళ ఐటీ ర్యాలీ అనేది మనం ఇండెక్స్ 3% పెరిగింది. అలాగే ఐటీ స్టాక్స్ ఏవైతే ఐటీలో ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్, అలాగే దాంతో పాటు మన ఏఐ బేస్డ్ థీమ్ ఉన్నాయి కూడా మనకి ర్యాలీ చూసాం వాళ్ళ ఐటీ స్టాక్స్. ఈ వారం అంతా చూసుకుంటే మార్కెట్ అక్కడే ఉంది, ఎక్కడ ఉందో అక్కడే ఉంది. కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లో మనకి ర్యాలీ చూసాం మనం. ఎస్పెషల్లీ డేటా సెంటర్స్ థీమ్ ఏదైతే ఉందో ఆ డేటా సెంటర్స్ థీమ్ ఉన్న సెక్టార్ లో మనం ర్యాలీ చూసాం. సో డేటా సెంటర్స్ థీమ్ అనేది ఇండియాలో ఇంకా మీకు ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఎందుకంటే మనం పవర్ సెక్టర్ చూసుకుంటే, అంటే ఎందుకు డేటా సెక్టర్ మనకి ఎక్కువ మన వైపు ఇండియా వైపు వస్తున్నారంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ ది పవర్ కాస్ట్ ఒకటి, ట్రాన్స్మిషన్ కాస్ట్, ఈ రెండు కూడా మనం కంపారిటివ్ యూఎస్తో పోల్చుకుంటే మనకు తక్కువ. సో ఆ సెక్టర్స్లో మనం కంటిన్యూస్గా కొన్ని నెలల నుండి ర్యాలీ చూస్తున్నాం. పర్టికులర్గా ఈ వీక్ మనకి ఆ ర్యాలీ కనపడింది. ఆ థీమ్ రిలేటెడ్ ఏదైతే ఆప్టికల్ ఫైబర్స్ ఇవన్నీ ఉన్నాయో దానిలో మనకి ర్యాలీ కనపడింది. ఈ వీక్లో మనం హైలైట్ చూసుకుంటే మనకి క్యాష్ వచ్చినాక లాస్ట్ 10 నిమిషాల్లో స్పైక్ రావటం మొదలు పెట్టింది. ఈ వీక్ మనం చూస్తే ఆప్షన్స్లో 4000% జంప్ వచ్చింది 15 మినిట్స్లో ప్రైస్. అంత షార్ప్ గా ప్రైస్ జంప్ వచ్చింది. ఏదైతే ఈ క్యాష్ ఇంట్రడ్యూస్ అయిందో అది కూడా డిస్కషన్ లో నడుస్తూ ఉంది. ఓకే, మార్కెట్ ఏదైతే మనకి రోల్ ఓవర్స్ ఉన్నా రోల్ ఓవర్స్ టైంలో అంత వైలెంట్ గా ఆప్షన్స్ బిహేవ్ చేసినాయి. సో అది కాకుండా మనం ఈ రోజు మనం వాల్యూ బయింగ్ కూడా బాగా జరిగినట్టు మార్కెట్. ఇవాళ రీజన్ ఏంటంటే క్రూడ్ ఒక 3 to 4% తగ్గింది. సో అది డిస్కషన్స్ లో కూడా ఉంది. ఒమాన్ కిను ఇరాన్ కి మధ్యలో ఒక టెంపరీగా రిజాల్వ్ చేసే డిస్కషన్ నడుస్తుంది. సో దానివల్ల మనకి తగ్గింది. అంతేకాదు ఇండియా విక్స్ చూసుకుంటే కూడా ఇండియా విక్స్ కూడా మనకి ఒక 5% డిక్లైన్ అయింది. అంటే మార్కెట్ లో స్తబ్దత, ఏ మూమెంట్ లేదు అనడానికి అదొకటి. ఇవి ఈ వారం చూసుకుంటే అండి. అలాగే మనకి ఈ రోజు పర్టికులర్ గా ఈ రోజు టాప్ గెయినర్స్ డిక్లైన్ ఎవరెవరు అయ్యారని చూసుకుంటే టాప్ గెయినర్స్ లో మనకి ఎన్ఎండిసి స్టీల్ ఉంది. సో 9% పెరిగింది. న్యూజెన్ సాఫ్ట్వేర్
ఏథర్ ఎనర్జీ మనం కంటిన్యూస్ గా లాస్ట్ 4 quarters నుండి 3 to 4 quarters నుండి చూస్తూనే ఉన్నాం. ర్యాలీ కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. ఈవీ థీమ్ నడుస్తూ ఉంది. ఈథర్ ఎనర్జీ కూడా పెరుగుతూనే ఉంది. తేజాస్ నెట్వర్క్, పిటిసి ఇండస్ట్రీస్, ఐఎఫ్సిఐ, టాటా టెలి సర్వీసెస్, కోఫోర్జ్, దాని మనం అనుకున్నట్టు ఐటీ ర్యాలీలో కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఈ రెండు కూడా మనం లాస్ట్ క్వార్టర్కి చూసుకుంటే ర్యాలీ బాగా వచ్చింది. కోఫోర్జ్ 11-1200 ఉండేది, మనకి క్వార్టర్లోనే మనకి దాదాపుగా 2000 టచ్ అయింది. సో అలాగే శ్యామ్ మెటాలిక్స్, సొనాటా సాఫ్ట్వేర్, సైయంట్ అగైన్ ఐటీ, తర్వాత రామకృష్ణ ఫోర్జ్, కంటైనర్ కార్పొరేషన్, బిర్లా సాఫ్ట్, టాటా టెక్, ఇవన్నీ కూడా మనకి ర్యాలీ చూసామండి. అబౌవ్ 5% ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే మనం దేవయాని ఇంటర్నేషనల్, ఫిజిక్స్ వాలా, సఫైర్ ఫుడ్స్, వైల్పూల్, భారత్ డైనమిక్స్, బాంబే బర్మా, సిటీ యూనియన్ బ్యాంక్, పైన్ ల్యాబ్స్ కొంత ర్యాలీ వచ్చింది కానీ కొంత ఇవాళ డిక్లైన్ అయింది. జూబ్లెంట్ ఫుడ్, సింజిన్ ఇంటర్నేషనల్, గ్లోబల్ హెల్త్, టీవీఎస్ మోటార్స్, ఇవన్నీ కూడా డిక్లైన్ అయినాయండి. సో ఓవరాల్ గా ఇవాళ ఐటీ ర్యాలీ వచ్చింది. బ్యాంకింగ్ సెక్టర్ లో పెద్ద మూవ్మెంట్ లేదు, స్లైట్ డిక్లైన్ ఉంది. సో అలాగే మనం దీంతో పాటు కొంచెం ముందుకెళ్తే 52 వీక్ హై కూడా మనం చూసుకుంటే ఏథర్ ఎనర్జీ, పిటిసి ఇండస్ట్రీస్, కోఫోర్జ్, శ్యామ్ మెటాలిక్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అగైన్ ఐటీ, హెచ్ఎఫ్సిఎల్, అదే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి థీమ్ బేస్డ్ ఇవాళ ఇవన్నీ, గ్లెన్మార్క్ ఫార్మాలో గ్లెన్మార్క్ ఒకటి, పిరమిల్ ఫైనాన్స్, తర్వాత క్రాఫ్ట్ మెన్, దివీస్ ల్యాబొరేటరీస్ అసలు కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. ఏపీఐ బేస్డ్ మెయిన్ ఏంటంటే వీళ్ళు ఏపీఐ లో వీళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారండి. తర్వాత బజాజ్ ఆటో, గ్లాస్కో కేర్, లారస్ ల్యాబ్స్ కూడా మనం కంటిన్యూస్ గా 3 quarters నుండి రన్ చూస్తున్నాం. సో ఇవ్వండి గణేష్ గారు, ఇప్పుడు మార్కెట్ మీరు చెప్పినట్టు అదే 77, నిఫ్టీ ఏమో అదే 24. ఏంటి ఇప్పుడు మార్కెట్ 80,000కి వెళ్ళాలంటే మార్కెట్ లో ఏం జరగాలని మనం చెప్పడం కన్నా కూడా లాస్ట్ వీక్ మన రీసెర్చ్ రిపోర్ట్లు రిలీజ్ చేశారండి. మోర్గాన్ స్టాన్లీ వీళ్ళందరూ కూడా టార్గెట్లు ఇచ్చింది ఏంటంటే ఒక 5-6 మేజర్ ఫర్మ్స్ తీసుకుంటే వాళ్ళందరూ కూడా 28,000, 29,000, 27,000, 30,000, అంటే ఇది ఇయర్ ఎండ్ టార్గెట్ చెప్పారు వాళ్ళు. ఇయర్ ఎండ్ వాళ్ళు ఇచ్చిందండి, నేను చెప్పేది కాదు. ఇంకా 4 నెలలు ఉంది, 4 months ఉంది. అయితే ఇప్పటికీ కూడా కన్సిస్టెంట్ గా మీరు చూస్తే ఈ మంత్ కూడా ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో డౌన్ సైడ్ క్లోజ్ అవ్వట్లే, నిఫ్టీ పైకే క్లోజ్ అవుతుంది. ఇంకోటి మీరు గమనిస్తే 2024 తర్వాత నుండి ఇప్పటి వరకు ఎఫ్పిఐస్ హైయెస్ట్ ఈ మంత్ వచ్చినాయండి ఇన్ఫ్లో. ఆగస్టులో ఇన్ఫ్లో 2024 నుండి చూసుకుంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉంది. ఇప్పుడు దాకా మనం కాస్ట్ చెప్పాం మార్కెట్లు పడిపోవడానికి, ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు. ఆల్మోస్ట్ మార్కెట్లు 24 months అవుతుంది. మార్కెట్లు 2024 సెప్టెంబర్ 25, 26, 27 తేదీల నుంచి ఆల్మోస్ట్ 24 నెలలు అయిపోయింది. మార్కెట్ లో ఒక మేజర్ ఫాల్ స్టార్ట్ అయ్యి వాటికి ఫాల్ స్టార్ట్ అయింది. ఎఫ్ఐఎస్ అమ్మారు, ఎఫ్ఐఎస్ అబ్జర్వ్ చేసుకున్నాం. లాస్ట్ 6 months అన్ని బ్యాడ్ న్యూస్ అయిపోయినాయి. అన్ని బ్యాడ్ న్యూస్ ని మనం మార్కెట్ ఎక్కడ కూడా అంటే మేజర్ గా ఫాలో అవ్వాల, చిన్న కరెక్షన్స్ పక్కన పెడితే అంటే రేంజ్ బౌండ్ లోనే ట్రేడ్ అయింది. సో డెఫినెట్ గా మనకి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి మార్కెట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. నేను చెప్పట్లా, రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు. సో అంటే మొత్తానికి వీకెండ్ లో అయితే మార్కెట్లు బాగానే పాజిటివ్ లో క్లోజ్ అయ్యి, వీకెండ్ లో శుక్రవారం మార్కెట్ కొంత లక్ష్మీ కటాక్షం కలిగింది అనుకుంటే అంటే మండే మార్కెట్ మనం ఏ విధంగా రెడీగా ఉండాలి? అంటే రేంజ్ బౌండేనండి. ఎనీ న్యూస్ వచ్చే వరకు మనకి రేంజ్ బౌండ్ దాటడానికి ఏదైనా పాజిటివ్ న్యూస్ రావాలి. ఎనీ పాజిటివ్ న్యూస్, రిజల్ట్స్ అయిపోయి అలాగే ఇప్పుడు ఏమి యూఎస్ కూడా ఈ 2-3 నెలలు కూడా ఏమి వాళ్ళు కూడా ఏమి స్టేట్మెంట్స్ ఏం లేవు. తర్వాత మెటల్స్ ర్యాలీ చూడాలి, మెటల్స్ ర్యాలీ ఎలా ఉంటుందో చూడాలి. మెటల్స్ మొదలైందంటే ఆబ్వియస్ గా కొంత మళ్ళీ మార్కెట్ లో మూవ్మెంట్ ఆగిపోద్ది కదండి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అన్న మెటల్ సైడ్ వెళ్తుంది కదా. ఈటీఎఫ్ మీద రష్ పెరుగుతుంది మళ్ళీ, ఎందుకంటే సిల్వర్ ఆల్రెడీ 20% పెరిగింది, గోల్డ్ పెరుగుతుంది. సో మోస్ట్లీ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చే వరకు అయితే మార్కెట్లు పెద్ద పడేది కనబడతల్లా, పెరిగేది కూడా లేదు. సో మొత్తానికి కన్క్లూజన్ గా సో మండే నాటికి ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఎలా సిద్ధంగా ఉండాలి మార్కెట్ తో? సెక్టార్ బేస్డ్ అండి, అంతే. సెక్టార్ ఏదైతే ఉందో ఇప్పుడు బూమింగ్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ సెక్టార్ బేస్డ్ స్పెసిఫిక్ స్టాక్స్ తప్ప ఇండెక్స్ ఒకటే కాదు కదండి. ఇండెక్స్ పెరగకపోవచ్చు, స్టాక్లు పెరుగుతాయి కదా. సో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవటం మంచిదండి. అండ్ ఇప్పుడు ఐపీఓస్ కూడా ఎప్పుడైనా సరే మార్కెట్ బాగుంటుంది అనుకుంటే ఐపీఓస్ ర్యాలీ కూడా పెద్ద ఎత్తున వస్తే, ఆగస్ట్ లో కూడా మీరు చెప్పినట్టు పెద్ద పెద్ద ఐపీఓస్ ఆన్ బోర్డ్ అయ్యాయి. లలిత జ్యువెలర్స్ అందరూ వచ్చారు కాబట్టి సో పెద్ద పెద్ద మార్కెట్ లీడర్స్ అంతా కూడా ఇప్పుడు ఐపీఓలకు ఆన్ బోర్డ్ అయ్యారు. ఇంకా చాలా మంది కూడా ఐపీఓలు రాబోతున్నాయి కాబట్టి అంటే దీన్ని బట్టి మార్కెట్ లో అంటే ఎటువంటి సంకేతం ఉందనుకోవచ్చు? అంటే మార్కెట్ లో ఇంకా మంచి బుల్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంటేనే కదా ఇలా పెద్ద పెద్ద మార్కెట్ లీడర్స్ అంతా ఐపీఓలోకి వస్తారు అనుకోవచ్చు. అంటే నెగిటివ్ న్యూస్ లేకపోయినా వస్తాయి కదండి. ఓకే, మార్కెట్లు పెరగటం పాజిటివ్ ఒకటి, 2 రేంజ్ బండ్లు ఆగిపోయినాయి.
అంటే ఇన్ని నెగిటివ్ న్యూస్ కూడా అబ్జర్వ్ చేసుకుంది కదా. సో మార్కెట్ లో ఇంకొక డైరెక్షన్ ఏముంటది, మన రెగ్యులర్ స్టాక్స్ పెరగట్లా, మార్కెట్ మూవ్మెంట్ లేదు, పీపుల్ డెఫినెట్ గా కొంత IPO లోకి షిఫ్ట్ అవుతారు కదా, కొంత ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై చేస్తారు కదా, 20% 15% లిస్టింగ్ రోజు వస్తుంది అని చెప్పేసి. సో మార్కెట్లు పెరగకపోయినా ఓకే, పడకుండా ఉంటే చాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. థ్యాంక్ యూ అండి.